ఔటర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ తమ్ముడు భరత్ మృతి చెందాడు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళుతుండగా భరత్ ప్రయాణిస్తున్న స్కోడా ఆగి ఉన్న లారీని అతి వేగంతో ఢీకొంది. కొత్వాలగూడ దగ్గర ఓఆర్ఆర్పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భరత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. పోస్ట్ మార్టం పూర్తయింది. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. ఆగి ఉన్న లారీని స్కోడా కార్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. TS09 EC 0799 నెంబర్ గల స్కోడా కార్ భరత్ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టర్ అయింది. కారు ప్రమాదం జరిగినప్పుడు స్పీడోమీటర్ 150 దగ్గర ఆగింది. అంటే భరత్ ప్రయాణిస్తున్న కార్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని పోలీసులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం నుంచి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ స్కోడా కార్ ఎక్కడైతే కొత్వాలగూడ దగ్గర యాక్సిడెంట్ జరిగిందో ఆ కార్ మనం చూస్తున్నాం. లోపల మద్యం బాటిల్ ఉంది, ఓడ్కా. ఆ బాటిల్ చూడొచ్చు, అందులో హాఫ్ వరకు కూడా కంప్లీట్ అయింది, ఇంకొక హాఫ్ అందులో ఉంది ఓడ్కా. దానిని బయటకు తీశారు పోలీసులు. దాన్ని తీసుకుని పోలీసులు వెళుతున్నారు. స్కోడా కార్లో భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కార్ అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. అయితే ఆ లోపల చూసినప్పుడు వెనక సీట్ కిందన ఓడ్కా బాటిల్ అనేది ఉంది. ఆ బాటిల్నే ఇప్పుడు పోలీసులు జాగ్రత్తగా దానిని తీసుకెళ్తున్నారు. ప్రమాదం దాటికి స్కోడా కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో వేగంగా వస్తున్న స్కోడా కార్ కొత్వాలగూడ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా ప్రాణాలు దక్కలేదు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం. ఏపీ మంత్రి నారాయణ కొడుకు పొంగూరు నిషిత్ నారాయణ కారు ప్రమాదం మరిచిపోకముందే మరో ప్రముఖుడు అటువంటి ప్రమాదంలోనే చనిపోయాడు. రవితేజ సోదరుడు భరత్, వెంకీ, రెడ్డి, దూకుడు, ఆ ముగ్గురు, జంప్ జిలానీ, రామరామ, కృష్ణ, చక్రి, అతడే ఒక సైన్యం తదితర సినిమాల్లో నటించాడు. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు భరత్. నిన్న రాత్రి యాక్సిడెంట్ అయిన డెడ్ బాడీని గుర్తించడం ఆలస్యమందన్నారు పోలీసులు. దీంతో పాటు డెత్ స్పాట్లో లభించిన ఆధార్ కార్డులో అడ్రస్లో భరత్ సంబంధీకులు ఎవరూ లేకపోవడంతో ఆయన కుటుంబీకులకు విషయం చెప్పలేకపోయామన్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర చనిపోయాడు. శంషాబాద్ మండల్ కొత్వాలగూడ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయాడు. అసలు ఇన్సిడెంట్ ఏ రకంగా జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఆ సమయంలో అటు భరత్ ఏ రకంగా ఉన్నారు? ప్రస్తుతం శంషాబాద్ ఇన్స్పెక్టర్ మహేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఇన్సిడెంట్ ఏ సమయంలో జరిగింది, భరత్ ఏ కండిషన్లో ఉన్నాడు? రాత్రి 10 గంటలకు ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కొత్వాలగూడ ఓఆర్ఆర్ పైన ఆగిన్న లారీకి వెనకాల నుంచి హిట్ ఇవ్వడం జరిగింది. తను అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యాడు. మాకు ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 5 to 10 minutes రీచ్ అయ్యి డెడ్ బాడీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వాళ్ళు వచ్చారు. ఆగిన్న లారీపై కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. భరత్ ఏ కండిషన్లో ఉన్నాడు సార్? ఆయన గతంలో కూడా కొంత కాంట్రవర్సీగా మారాడు, చాలాసార్లు యాక్సిడెంట్ కేసులో కూడా ఎదుర్కొన్నాడు. నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు, మద్యం తాగి ఉన్నాడా, ఎంత స్పీడ్లో ఉన్నాడని చెప్పి మీరు ఐడెంటిఫై చేశారు? అది ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎట్లా జరిగింది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం జరిగిందని మేము ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి డీటెయిల్స్ మళ్ళీ ఏ సమయంలో జరిగింది, జరిగిన సమయంలో స్థానికులు కానీ లేకపోతే లారీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఓఆర్ఆర్ పైన స్థానికులు ఎవరు ఉండరు. ఈ ఓఆర్ఆర్ మీద వెళ్ళే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ మేము వెళ్ళడం జరిగింది. ఆ లారీ వాళ్ళు ఆ టైంలో ఎవరు లేరు. ఐడెంటిఫికేషన్ కోసం కొంత లేట్ పట్టింది. ఉదయం వరకు కూడా చనిపోయింది భరతా కాదనేది కూడా కొంత సందిగ్ధం నెలకొంది. అంత సమయం ఎందుకు పట్టింది సార్? మాకు ఆధార్ కార్డులో ఉన్న నంబర్కు ఆధార్ కార్డు డీటెయిల్స్కి, ఆర్సీ డీటెయిల్స్కి రాత్రి జూబిలీ సిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ డీటెయిల్స్కి వెళ్తే ఆ డీటెయిల్స్లో లేరు వాళ్ళున్న అడ్రస్ మన దగ్గర లేకపోవడం వల్ల గేట్ అయింది. తెంబడే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకి మాట్లాడినా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు ఈ డెడ్ బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాతనే భరత్ అనే విషయం బయటకు వచ్చిందా? వాళ్ళ బ్రదర్ వచ్చారు,
డిసీజ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు, వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది అదే ఇన్స్పెక్టర్ చెప్తున్న ప్రకారం అయితే రాత్రి సమయంలో కొంత ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళాం. అయితే డెడ్ బాడీని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశాం, కానీ ఆయన కార్లో దొరికినటువంటి ఆధార్ కార్డ్ అడ్రస్ వేరే అడ్రస్తో ఉంది. జూబ్లీహిల్స్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఆ అడ్రస్లో ఎవరూ లేదని చెప్పారు. ఆ తర్వాత ఖైరతాబాద్లో ఉన్నటువంటి SBH బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్లో ఆయన నివాసం అని తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తే ఆయన కుటుంబ సభ్యులు వచ్చి ఆయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకొని అది భరత్ డెడ్ బాడీగా గుర్తించారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చిరీలో భరత్కి సంబంధించినటువంటి డెడ్ బాడీ ఉంది. ఆయనకి ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్తామని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో పోస్ట్మార్టం కంప్లీట్ చేయడం కోసం ఉదయం నుంచి కూడా శంషాబాద్ పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన మృతదేహానికి పోస్ట్మార్టం కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు పోస్ట్మార్టం దగ్గరికి. భరత్ మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తుంటే శంషాబాద్ పోలీసులంతా కూడా పోస్ట్మార్టం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తామనే విషయాన్ని అయితే చెప్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో కొత్వాల్గూడ నుంచి గచ్చిబౌలి వెళ్తున్నటువంటి సమయంలో ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం మనం భరత్ మరొక సోదరుడు రఘు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఆయన కూడా మనం విజువల్స్ చూడవచ్చు. 10 గంటల సమయంలో ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ కొంచెం లేట్ అయింది. ఆధార్ కార్డు ఆధారంగా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశాం, కానీ ఆ అడ్రస్లో లేకపోవడంతో ఐడెంటిఫికేషన్ కష్టమైంది. ఉదయం పూట కొంత సమాచారం ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వడం, వాళ్ళు వచ్చి గుర్తుపడడంతో అది భరత్ అనే విషయం ఐడెంటిఫై అయింది. ప్రస్తుతానికైతే పోస్ట్మార్టం కంప్లీట్ అయిన తర్వాత ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామనే విషయాన్ని మాత్రం పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్ విజయ్, అతివేగమే ఈ ప్రమాదానికి కారణం. ఆగి ఉన్న లారీని భరత్ డ్రైవ్ చేస్తున్న స్కోడా కార్ చాలా వేగంగా వచ్చి ఢీకొంది. ఇంజన్ మొత్తం కూడా తునాతునుకలైంది. డ్రైవింగ్ స్పాట్లోనే భరత్ చనిపోయాడు. ఆ టైంలో కారులో భరత్ ఒక్కడే ఉన్నాడు. సో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో అతను రావటమే ప్రమాదానికి కారణం. ఆగి ఉన్న లారీ చుట్టూ రేడియం కోన్స్ ఉన్న అతను ఆ టైంలో గమనించలేదు. సో ఆ టైంలో స్పీడ్గా వచ్చి లారీని ఢీకొనడంతో భరత్ అక్కడికక్కడే చనిపోయాడు. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్మార్టం పూర్తయింది. మరి కాసేపట్లో కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారు. అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి, ఎక్కడికి తీసుకువెళ్తారనేది కుటుంబ సభ్యులు ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉంది. ఔటర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ తమ్ముడు భరత్ మృతి చెందాడు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళుతుండగా భరత్ ప్రయాణిస్తున్న స్కోడా ఆగి ఉన్న లారీని అతి వేగంతో ఢీకొంది. కొత్వాల్గూడ దగ్గర ORRపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భరత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. పోస్ట్మార్టం పూర్తయింది. నిన్న రాత్రి 9:45 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని స్కోడా కార్ ఢీకొట్టడంతో స్పాట్లోనే భరత్ చనిపోయాడు. పోస్ట్మార్టం కూడా ఉస్మానియా హాస్పిటల్లో పూర్తయింది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు ఈ మేరకు డెసిషన్ తీసుకున్నారు. TS09 EC 0799 నెంబర్ కల స్కోడా కార్ భరత్ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టర్ అయింది. కారు ప్రమాదం జరిగినప్పుడు స్పీడోమీటర్ 150 దగ్గర ఆగింది. అంటే భరత్ ప్రయాణిస్తున్న కార్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఈ అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. ప్రమాదం ధాటికి స్కోడా కారు మొత్తం పూర్తిగా ముందు భాగమంతా నుజ్జునుజ్జైంది. నిన్న రాత్రి 9:45 ప్రాంతంలో వేగంగా వస్తున్న స్కోడా కార్ కొత్వాలగూడ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతోనే కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా సరే ఆ వేగానికి అవి కూడా ప్రాణాలు కాపాడలేకపోయాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం.